ప్రేమ వివాహం తమ కుమారుడి మృతికి కారణమైందని యువకుని తల్లిదండ్రులు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే వివరాలతో సహా ఎస్పీ కార్యాలయానికి రావాలని సీఏ సూచించడంతో మృతిని కుటుంబీకులు మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగరానికి చెందిన గాడికోయ సురేష్ స్థానికంగా ఉన్న అశ్వినితో కలిసి నెల రోజుల క్రితం అదృశ్యమయ్యారు. దీనిపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో అశ్విని తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో అనారోగ్యం కారణంగా సురేష్ ఆదిలాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి తరలించారు. ఈ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలియడంతో తొలుత అమ్మాయి తరపు బంధువులు వెళ్లి అశ్వినిని బలవంతంగా గుంటూరుకి తీసుకువచ్చారు. అలాగే ట్రీట్మెంట్ పొందుతున్న సురేష్ ని వాళ్ళ బంధువులు గుంటూరుకి తీసుకువస్తున్న సమయంలో మార్గం మధ్యంలోనే మృతి చెందాడు. సురేష్ మృతికి అశ్విని తల్లిదండ్రులే కారణమని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదని మీడియా ఎదుట వాపోయారు. నన్ను మొప్పాలు ఇచ్చారు గోగులపాడు నుంచి. మా అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకుని వాళ్ళిద్దరు ఇష్టపడే పోయారట. మాకైతే తెలియదు. ఆ పాప పొన్ను వాళ్ళు వచ్చి మాకు చెప్పిందా మాకు తెలియదు. వాళ్ళందరూ మా ఇంటి మీదకి వచ్చి ఎగబడ్డారు. మా అమ్మ వాళ్ళు ఒక్కరు ఏమన్నారు, ఎగబడ్డారు. మీ ఓడి అడగాను మేము సావదెగుతూ, మేము బతికియమో మేము సావదెగుతూ అన్నారు. అన్నట్టే చంపేశారు. వాళ్ళు కేసు ఎత్తే పోలీసులు వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు కానీ మాకెళ్ళి సపోర్ట్ ఇట్లా. మాకాడ కూడా డబ్బులు ఉంటున్నారు. మాకు మేము కూడా డబ్బులు పెట్టు అయినా కూడా మాకు సపోర్ట్ ఇట్లా. చిక్కాకొరకోళ్ళంట వాళ్ళు కూడా పనులకే వచ్చారు. వాళ్ళకి మరి వాళ్ళిద్దరు ఎట్లా అలవాటు అయ్యారో మాకైతే తెలియదు. వాళ్ళ అమ్మకి తెలుసు అంట, వాళ్ళ అన్నయ్య తెలుసు అంట. మాకైతే తెలియదు. వాళ్ళే మా పిల్లగాని చదువుకారు. మాకు న్యాయం జరగాల. చచ్చిపోయినా కూడా శవాన్ని కూడా చేసుకొచ్చినా కూడా మాకు తెలియదు. మేము మీకు తీసుకురండి శవాన్ని అన్నారు ఆ ఎస్ఐ గారు. ఆ సునీలో కానిస్టేబుల్ గారు మీ మొగుడిని సంవత్సరాన్ని పనకాన్ని కొని చేస్తామంటున్నారు. మీ కూతురు సంవత్సరాలు పోతాయి అన్నారు. మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టారు. అసలుకి మమ్మల్ని పోతే కొడుతున్నారు. ఏం మాట్లాడరు. ముందు మగవాళ్ళు కొడుతున్నారు.